హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సెంటెన్సెస్ ఆన్ షుడ్ హ్యావ్ ప్లస్ V3. లాస్ట్ వీడియోలో నేను వుడ్ హ్యావ్ ప్లస్ V3 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియోలో షుడ్ హ్యావ్ ప్లస్ V3 గురించి చూద్దాం. ఓకే, చూడండి, సెంటెన్సెస్ చూద్దాము. నువ్వు ఆ ఉద్యోగానికి అప్లై చేసి ఉండాల్సింది. ఓకే, ఆమె డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేసి ఉండాల్సింది. అతను అంత వేగంగా కార్ నడపకుండా ఉండాల్సింది. ఇది నెగిటివ్, చూసుకోండి, నడపకుండా. ఓకే, నెక్స్ట్ వన్, వాళ్ళు ముందే టికెట్స్ బుక్ చేసుకొని ఉండాల్సింది. నేను ఆ అవకాశాన్ని వదులుకోకుండా ఉండాల్సింది. దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్ సెంటెన్స్. ఓకే, చూద్దాం, చూడండి ఎలా రాయాలో. ఫస్ట్ సబ్జెక్ట్ యాడ్ చేస్తాము, తర్వాత షుడ్ హ్యావ్ ప్లస్ V3, తర్వాత ఆబ్జెక్ట్ ప్లస్ టైం ప్లస్. ఓకే, చాలా సింపుల్ కన్స్ట్రక్షన్. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, I should have listened your words. I should have listened your words. నేను మీ మాటలు ముందే విని ఉండాల్సింది. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటండి? ముందు ఏదో ఒక సిచ్యువేషన్లో నేను మీ మాటలు వినలేదు, సో దట్ నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, నేను అప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. ఏంటి? అప్పుడు మీ మాటలు నేను విని ఉండాల్సింది అని రిపెంటెన్స్ ఫీల్ అవ్వడం. ఓకే, నెక్స్ట్, I should have prepared well for the exam. చూడండి, కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ముందు సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాసేస్తారు. సో వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తాయి. వాళ్ళు ఏమనుకుంటారు అప్పుడు? నేను ఎగ్జామ్స్ ముందు బాగా ప్రిపేర్ అవ్వి ఉండాల్సింది, ఇలాగా రిపెంటెన్స్ ఫీల్ అవుతారు. సో ఇలాగా పాస్ట్లో ఏదైనా చేసి ఇప్పుడు చేయకుండా ఉండుంటే బాగుండేది ఆ పని అని ఫీల్ అయినప్పుడు, పాస్ట్లో ఏదైనా చేయకుండా ఆ పని అప్పుడు చేసేసి ఉండాల్సింది అని ఇప్పుడు ఫీల్ అయినప్పుడు, ఈ రెండు సిచ్యువేషన్స్లో మనం షుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూస్ చేస్తాం. ఓకే, చూద్దాం, సెంటెన్సెస్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ వన్, నువ్వు ఆ ఉద్యోగానికి అప్లై చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ దాట్ జాబ్. సారీ, ఇక్కడ దిస్ అని పడింది, దిస్ కాదండి, దట్. యూ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ దాట్ జాబ్. ఓకే, నెక్స్ట్, ఆమె డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేసి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ స్పెంట్. మనకి స్పెండ్కి V1 V2 ఏంటి? V3. ఇదేమో V1 స్పెంట్. ఇది V2 స్పెండ్. దిస్ ఇస్ V3. ఓకే, స్పెంట్. సో V3 ఏంటి? స్పెంట్. షీ షుడ్ హ్యావ్ స్పెంట్ ద మనీ వెరీ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ వన్, అతను అంత వేగంగా కార్ నడపకుండా ఉండాల్సింది. హీ షుడెంట్ హ్యావ్. చూడండి, మనకి పాజిటివ్ వచ్చినప్పుడు ఏం యూస్ చేస్తాము? షుడ్ హ్యావ్ ప్లస్ V3. ఓకే, అండ్ నెగిటివ్ వచ్చినప్పుడు shouldn't have plus V3. ఓకే, పాజిటివ్ వచ్చినప్పుడు షుడ్ హ్యావ్ ప్లస్ V3 యూస్ చేస్తాము, నెగిటివ్ వచ్చినప్పుడు షుడెంట్ హ్యావ్ ప్లస్ V3. సో ఇక్కడ నడపకుండా ఉండాల్సింది నెగిటివ్ కదా, సో షుడెంట్ హ్యావ్. ఓకే, హీ షుడెంట్ హ్యావ్ డ్రివెన్ ద కార్ సో ఫాస్ట్. ఓకే, నెక్స్ట్, వాళ్ళు ముందే టికెట్స్ బుక్ చేసి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ బుక్డ్ టికెట్స్ ఎర్లీ, లేకపోతే ఎర్లియర్. ఇది కూడా యూస్ చేయొచ్చు. దే షుడ్ హ్యావ్ బుక్డ్ ద టికెట్స్ ఎర్లీ ఆర్ ఎర్లియర్. ఓకే, నెక్స్ట్ వన్, నేను ఆ అవకాశాన్ని వదులుకోకుండా ఉండాల్సింది. చూడండి, ఇక్కడ వదులుకోకుండా. సో నెగిటివ్ కాబట్టి షుడెంట్ హ్యావ్. ఐ షుడెంట్ హ్యావ్ లెఫ్ట్ దాట్ ఆపర్చునిటీ ఆర్ దాట్ ఛాన్స్, అలా కూడా చెప్పచ్చు. ఐ షుడెంట్ హ్యావ్ లెఫ్ట్ దాట్ ఆపర్చునిటీ ఆర్ లెఫ్ట్ దాట్ ఛాన్స్, అలా కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, నువ్వు ఆమెకు సహాయం చేసి ఉండాల్సింది. You should have helped her. Next, 7th one, మీరు
అతన్ని నమ్మకుండా ఉండాల్సింది. మీరు అతన్ని నమ్మకుండా ఉండాల్సింది. ఏంటిది? వర్బ్ పాజిటివ్‌లో ఉందా? నెగెటివ్‌లో ఉందా? ఇట్ ఈస్ నెగటివ్, రైట్? సో షుడెంట్ వస్తుంది. ఓకే, యూ షుడెంట్ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ హిమ్. యూ షుడెంట్ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ హిమ్. నెక్స్ట్ 8th వన్, అతను రోజు వ్యాయామం చేసి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ డైలీ. హీ షుడ్ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ డైలీ. నెక్స్ట్ 9th వన్, అతను ఆ పని వాయిదా వేయకుండా ఉండాల్సింది. చూడండి, వాయిదా వేయకుండా, సో నెగిటివ్. హీ షుడెంట్ హ్యావ్ పోస్ట్పోన్డ్. ఇక్కడ చూడండి, పోస్ట్పోన్ అనే దాంట్లో మనకి టీ అనేది సైలెంట్గా ఉంటుంది. సో పోస్ట్పోన్డ్. హీ షుడెంట్ హ్యావ్ పోస్ట్పోన్డ్ దాట్ వర్క్. ఓకే, సైలెంట్ ఉంటుంది, టీ చూసుకోండి, పోస్ట్పోన్డ్. నెక్స్ట్ చూడండి, 10th వన్, లాస్ట్ వన్, అతను రాత్రి ఆలస్యంగా నిద్రపోకుండా ఉండాల్సింది. దీన్ని షుడ్ హ్యావ్ ప్లస్ V3 అనే కన్స్ట్రక్షన్తో ఎలా రాస్తారో నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ అండ్ if you like my video, please like, share and subscribe my channel.